నా స్టైల్లో క్రిస్పీ కార్న్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటిట్ల అమృతం. నేను మీ సునందన. ఈరోజు నేను క్రిస్పీ కార్న్ చేయబోతున్నాను. అది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, కొన్ని ట్రిక్స్తో కూడా చెప్తాను. ఇక్కడ కార్న్ ఫ్రెష్గా తీసుకోండి. మీరు అదే రోజు తీసుకొని చేస్తే స్వీట్ కార్న్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ ఇలా పొట్టంతా తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 కార్న్స్ అయితే తీసుకున్నాను. ఇలా పొట్టంతా తీసేసుకున్నాను. అయితే కార్న్ చేసేటప్పుడు చాలా మందికి పేలుతాయి, అంటే కార్న్ వేసాక ఆయిల్లో పేలుతాయి. అలా అంటే మనం డైరెక్ట్గా ఇలా కార్న్ అనేది ఒల్చుకుంటే ఇలా ఒక్కొక్క పార్ట్ ఉంటుంది కదా, దాని కార్నర్స్ ఉంటాయి కాబట్టి పేలుతాయి. అలా కాకుండా ఇలా నైఫ్తోని ఇవన్నీ ఇలా కట్ చేసుకోండి. మనకి మార్కెట్లో ఆన్లైన్లో కానీ కట్టర్స్ కూడా ఉంటాయి, కావాలంటే మీరు అవి పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఈ నైఫ్తో ఇలా కట్ చేయడం అంటే సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో అందుకే నేను ఎప్పుడు ఇలానే కట్ చేస్తాను. ఇలా మొత్తం కార్న్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఈలోపు స్టవ్ పైన గిన్నెలో వాటర్ ఒక హాఫ్ వరకు వేసేసి అవైతే వేడి చేశాను. చూసారా, ఇలా కార్న్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వాటర్ వేడయ్యేటప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా అందులో వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. స్వీట్ కార్న్ ఇక్కడ మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక జెలీ గంట అంటాం కదా, అందులో వేసేయాలి. ఏదైనా హోల్స్ ఉన్న బౌల్లో ఇలా వేసేసుకొని నార్మల్ వాటర్తోని ఒక్కసారి వాష్ చేసుకోవాలి. దానివల్ల కొంచెం తొందరగా చల్లారుతుంది. అలానే ఇందులో వాటర్ అన్ని కంపల్సరీ స్టెయిన్ అవ్వాలి. మనకు పూర్తిగా చల్లారాలి. ఈ కార్న్, స్వీట్ కార్న్ అనేది పూర్తిగా చల్లారితేనే మనకు క్రిస్పీ కార్న్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తాయి. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలానే సైడ్కి పెట్టేసేయాలి. అస్సలు వాటర్ లేకుండా పెట్టేసుకోండి. మీకు ఒకవేళ వాటర్ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం క్లాత్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఇందులో సరిపడంత ఉప్పు, మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అందులోనే పసుపు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, మీ స్పైస్కి సరిపడంత కారం వేసుకోండి. అలానే ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటున్నాను, దీంట్లో వల్ల టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి మైదా, అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఒకవేళ మీకు సరిపోలేదంటే ఇంకొంచెం అయితే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. 2 దీన్ని జస్ట్ లైట్గా అలా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పదన ఉంటే మనకు కార్న్ఫ్లోర్ అనేది అతుక్కపోకుండా కొంచెం వాటర్గా అవుతాయి. అందుకే వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోండి. సో మనకు కార్న్కి సైడ్స్కి పడుతుంది. చూసారా, ఇలా మనకు కనిపించాలి. నేను ఇక్కడ మళ్ళీ వాటర్ అనేది ఎలాంటిది యాడ్ చేయలేదు. చూసారా, నేను ఒక్కసారి చూపిస్తాను. చూసారా, ఇలా పొడి పొడిగా వచ్చేసేయాలి. ఇప్పుడు వేడి ఆయిల్లో ఈ కార్న్ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వేసుకోవాలి. పొడి పొడిగా వేసుకుంటే మంచిగా వస్తాయి. దీన్ని ఒక 5 మినిట్స్ అలానే విడిచిపెట్టేసేయాలి. కొంచెం పైకి తేలుతుందన్నప్పుడు ఒక్కసారి కలిపేసుకొని విడిచిపెట్టాలి. చూసారా, మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా అయితే రెడీ అయిపోయాయి. దీని అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ దగ్గర జాగ్రత్తగా చేసుకోండి. ఎంత మనం కట్ చేసినా కొంచెం ఎక్కడైనా కార్నర్స్ అనేవి ఉంటే మనకు మీద పేలుతాయి, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్, అలానే ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫస్టే కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మనం కార్న్ వేస్తే కొంచెం మెత్తగా అవుతాయి. అలా కాకుండా ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ కూడా వేసుకొని ఒక్కసారి అలా టాస్ చేస్తే సరిపోతుంది. మన క్రిస్పీ కార్న్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ఒకవేళ స్పైసెస్ అనేది తక్కువగా అనిపిస్తే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మీకు కావాలంటే ఇందులో కాజు కానీ ఏదైనా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా క్రిస్పీ కార్న్ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి. మన ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ క్రిస్పీ కార్న్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా వచ్చాయి కూడా. సూపర్ టేస్టీగా వచ్చింది క్రిస్పీ కార్న్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.